సో ఫ్రెండ్స్ వెల్కమ్. బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకుంటూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ మొమెంటమ్ని సంతరించుకుంది. బట్ అగైన్ ఏంటంటే ఎవ్రీ డిప్లో కూడా ఒక ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి ఈరోజు ప్రీ మార్కెట్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎనీహౌ ఫ్రెండ్స్, ఒకసారి ఆ వీడియో అనేది చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇకపోతే మనం 5 minutes టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ డిస్కస్ చేసుకుంటే ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్యాప్ అప్ అయింది, హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్. దాని తర్వాత ఇమ్మీడియట్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఎందుకంటే బేర్ మార్కెట్లో ఉండి పుల్ బ్యాక్ అనేది తీసుకుంటుంది. సో వాళ్ళు ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏంటంటే ఎవరన్నా ఓవర్ నైట్ పొజిషన్స్ ఉన్న ముందు బుకింగ్ అయితే చేసుకున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి గ్యాప్ లెవెల్ అనమాట. ఇది ప్రీవియస్గా ఏదైతే క్లోజ్ అయింది మార్కెట్, ఆ ప్రైస్ దగ్గరనే ఒకసారి టచ్ చేసింది, మళ్ళీ మార్కెట్ రిట్రేస్ అయింది. R1 దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది టెస్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ 3 times అనేది అటెంప్ట్ చేసింది. ఓకే, సో ఎనీహౌ మళ్ళీ గ్యాప్ లెవెల్నే సపోర్ట్ అనేది తీసుకుంది. సో ఒకవేళ బిగ్గర్ పిక్చర్ని మనం కన్సిడర్ చేసుకుని లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటే ఎక్కడ తీసుకోవచ్చు అనేది చూస్తే ఫ్రెండ్స్, నాకేమనిపిస్తుందంటే ఈ క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్, ఈ క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్, ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కాబట్టి ఆబ్వియస్గా ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకొని ఇనిషియల్గా ఈ యొక్క స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ టార్గెట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ R1గా తీసుకోవచ్చు, అండ్ సెకండ్ టార్గెట్ అయితే మనం R2గా తీసుకోవచ్చు. బట్ ఇనీషియల్గా ఫ్రెండ్స్ మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ సైడ్ వేస్లో ఉంది. సో దానికి గల రీజన్ ఏంటనేది కూడా ఇక్కడ నేను అప్డేట్ చేశాను. ఎందుకంటే మనకి అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, జనరల్గా నేను అబ్జర్వ్ చేసిందంటే ఫస్ట్ 15 minutes కానీ 30 minutes కానీ ఇద్దరు కూడా సెల్లింగ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద ప్రీమియమ్స్ అన్నమాట. ఒకవేళ ఎక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయనుకోండి, ఇద్దరు కూడా పుట్స్ అండ్ కాల్స్ అనేది సెల్లింగ్ చేసుకుంటూ వస్తారు, బుల్స్ అండ్ బేర్స్. బట్ ఒకనొక టైంలో ఏంటంటే డీవియేషన్ అనేది కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా బుల్లిష్ వ్యూ అనేది కనిపించింది. బట్ అగైన్ చూడండి, ఇద్దరు కూడా ప్యారలల్గా మెర్జ్ అవుతూ వెళుతూ ఉన్నారు. కాబట్టి ఆల్మోస్ట్ మనకి 11:30 దాకా మార్కెట్ అంతా కూడాను సైడ్ వేస్లోనే ఉంది. సేమ్ థింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ పాయింట్ దగ్గర కూడా. సో ఒకసారి 5 minutes అబ్జర్వ్ చేసేసి చూడండి ఫ్రెండ్స్, మనకి హ్యూజ్గా బుల్స్ అండ్ బేర్స్ అంటే కంప్లీట్గా ఒకళ్ళేమో కాల్ సెల్ చేస్తున్నారు, ఒకళ్ళేమో పుట్ సెల్ చేస్తున్నారు. ఇద్దరు కూడా లాట్స్ ఆఫ్ దీంట్లో ఉన్నారన్నమాట, అంటే ఫైటింగ్లో ఉన్నారు. దెర్ ఈజ్ నో క్లియర్ డైరెక్షన్. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్, మనకి క్లియర్గా ఏంటంటే R1 దగ్గర రిజెక్షన్ స్టార్ట్ అయింది. సో ఒకవేళ మనం అక్కడ ఎంట్రీగానే పట్టుకోగలిగితే 50% రిట్రేస్మెంట్ మన టార్గెట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి పివోట్ లెవెల్ అనేది సెకండ్ టార్గెట్ ఉంటుంది. బట్ అగైన్ 5 minutesలో అయితే నాకు ఇంట్రెస్ట్ గేమ్ అనిపించలేదు ప్రైస్ యాక్షన్ ప్రకారం. ఓకే, సో ఈ క్యాండిల్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ క్యాండిల్. బట్ ఏంటంటే హై ఉంది కాబట్టి హైని టెస్ట్ చేసిన తర్వాత రిజెక్షన్ జరిగితే బాగుంటుంది. బట్ 15 minutesలో అయితే ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ ప్రకారం సింపుల్గా చెప్పాలి అంటే ఇది హ్యాంగింగ్ మ్యాన్, దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్ తర్వాత మనం షార్ట్ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ పెద్ద క్యాండిల్ కాబట్టి ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. బట్ రిస్క్ రివార్డ్ అయితే రాలేదు, కొద్దిగా ప్రాఫిట్ అయితే రావడం జరిగింది, కానీ మనకి రిస్క్ రివార్డ్ అట్లీస్ట్ 1:1 కూడా రాలేదు బేస్డ్ ఆన్ ద 15 minutes టైం ఫ్రేమ్. బట్ అగైన్ 15 minutes టైం ఫ్రేమ్లో మన లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటే ఇది గుడే అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకి R1 టార్గెట్, దాని తర్వాత దీంట్లో 50%, దాని తర్వాత మనకి R2 అనేది టార్గెట్. ఓకే, ఇక్కడైతే మనకి ఈ రెండు క్యాండిల్స్ మంచి సపోర్ట్ అయితే ఇచ్చినాయి, కిందకి వెళ్లకుండా 40,850 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది ఫ్రెండ్స్. మల్టిపుల్ టైమ్స్ ఇదే జోన్లో మార్కెట్ అనేది అంటే గ్యాప్ దగ్గర ఎప్పుడైతే ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ జోన్లో మార్కెట్ టచ్ అయిన వెంటనే రియాక్షన్ అనేది మనకు కనిపించింది. ఇది గ్యాపింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఓకే, గ్యాప్ ఫిల్ అయింది, ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ చేసింది. బట్ స్టిల్ మేబీ అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉండి ఉండొచ్చు. 2 times అనేది టెస్ట్ చేసింది గ్యాప్ని. దాని తర్వాత ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ ఇది ఈ యొక్క హైని బ్రేక్ చేసింది. అండ్ నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ కూడా మనకి 15 minutesలో కనిపిస్తుంది లాంగ్ సైడ్. బట్ అగైన్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బిగ్గర్ పిక్చర్ యొక్క ట్రెండ్లో మనం కన్నా పార్టిసిపేట్ చేయాలి, లేదు బ్రేక్అవుట్ ట్రేడ్ అనేది తీసుకోవాలి అనుకుంటే ఈ క్యాండిల్ అనేది వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఏంటంటే నిన్న డిస్కస్ చేసుకున్నాం బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటాయి క్యాండిల్ స్టిక్స్ కానీ. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, R1 దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకే, ఈ లెవెల్ దగ్గర 1, 2, 3 అండ్ ఆఫ్ కోర్స్ 4th కాదు, ఇది ఎగ్జాక్ట్ కాదు కానీ 4 times. అండ్ 5th time మాత్రం నో మోర్ సప్లై అనమాట. ఇక్కడ సప్లై ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా అబ్జార్బ్ చేసేసుకున్నారు, అంటే బుల్స్ అనేవాళ్ళు కంప్లీట్గా కంట్రోల్ తీసుకున్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ గ్యాప్ లెవెల్ దగ్గర నుంచి కూడా స్లోగా మార్కెట్ హైయర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తూ ఉంది. సో స్లోగా ఇక్కడికి వచ్చేసరికి గట్టిగా
ఒక మూవ్ అనేది తీసుకొని వచ్చారు. బట్ ఇట్స్ నాట్ ఏ సస్టైన్డ్ మూవ్. బట్ అగైన్ ఏంటంటే యాజ్ అన్ ఇంట్రాడే ప్లేయర్గా ఏంటంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ అన్నాడు. ఒకవేళ మనం ఈ క్యాండిల్ హై పైన తీసుకున్నా సరే మనకి నెక్స్ట్ టార్గెట్ R2 ఉంది. R2ని టచ్ అయింది. 126 పాయింట్స్ అంటే దగ్గర మనకి ఏంటంటే 50 పాయింట్స్ నుంచి 60 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, బేస్డ్ ఆన్ ద డెల్టా అండ్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా మార్కెట్ ఏంటంటే స్ట్రాంగ్గా కిందకు వచ్చింది. సో ఈ యొక్క కన్సోలిడేషన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పుట్ కాల్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఓకే రేంజ్ అనే తర్వాత సెట్ చేయబడింది ఇది బేస్డ్ ఆన్ ద ప్రైస్. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇనీషియల్గా మొత్తం కూడా రెండు కూడా క్లబ్ అయి ఉన్నాయి అనమాట. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఈ పాయింట్లో స్ట్రాంగ్గా అప్ సైడ్ మూవ్ అనేది వచ్చిందో, ఇక్కడ చూడండి మనకి స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ వచ్చిందో వీళ్ళు ఏంటంటే పుట్స్ ఇంక్రీజ్ చేశారు. అంటే పుట్స్ సెల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి పుట్స్ ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి. అదేవిధంగా గ్రీన్ కలర్లో ఉన్న కాల్స్ తగ్గించుకుంటూ వచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ క్రాస్ ఓవర్ జరిగింది. స్ట్రాంగ్ కాల్స్ అనేది ఎగ్జిట్ అయ్యారు. ఒక రకంగా చెప్పారంటే ఇది ఫేక్ మూవ్ అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఫేక్ మూవ్ అప్ సైడ్ అంత స్ట్రాంగ్ లేదు. బట్ ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ యొక్క షార్ట్ టర్మ్లో బుల్లిష్ వ్యూలో ఉన్నారు కాబట్టి ఎవరైనా షార్ట్ చేసి ఉంటే వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఎగ్జిట్ చేయించారు. ఫేక్ మూవ్ అని చెప్పొచ్చు. చూడండి షార్ప్గా గ్రీన్ కలరు మనం అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ ఒక 5-10 మినిట్సే మనకి. దాని తర్వాత మళ్ళీ చూడండి ఈ యొక్క డైరెక్షన్ స్లోగా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఏది సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు కాల్స్ అనేది. అండ్ పుట్స్ అనేది తీసేయటం అనేది మనం క్లియర్గా చూసాం. ఎంటైర్ డే కూడా మనం చూసుకున్నట్టే జస్ట్ అంటే ఒక మూవ్ ఇచ్చారనమాట. ఎందుకంటే కాల్స్ సెల్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ. కాల్స్ ప్రీమియమ్స్ పెరుగుతాయి మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు. అప్పుడు బిగ్ ప్లేయర్స్ ఏంటంటే కాల్స్ సెల్ చేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళకి ఎగనెస్ట్గా ఇనీషియల్గా ఇక్కడ మార్కెట్ కన్సోలిడేషన్ జరిగేటప్పుడు ఎవరైనా షార్ట్ పొజిషన్స్ కన్నా క్రియేట్ చేసి పెట్టుంటే వాళ్ళందరూ కూడా ఫోర్స్ఫుల్గా హయ్యర్ లెవెల్స్లో కాల్స్ అనేది బై చేసే స్కోప్ ఉంది కాబట్టి ఆ విధంగా ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేశారు మేబీ. ఓకే, ఎనీహౌ యాజ్ అన్ టెక్నికల్ అనలిస్ట్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏ ప్రైస్ దగ్గర మనకి ఏంటంటే మార్కెట్ అనేది బ్రేక్అవుట్ జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మార్కెట్ రేంజ్లో ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది అండ్ ట్రేడ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మార్కెట్ రేంజ్ అని తెలిసినప్పుడు సైడ్ వేస్లో ఉంది అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే నో ట్రేడ్కి వెళ్ళిపోవాలి. ఓకే, లేదు అంటే ఒకవేళ మీరు ఆప్షన్స్ చేయాలి అనుకుంటే ఒకవేళ షార్ట్ స్ట్రాంగిల్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రీమియమ్స్ అనేది మీకు తగ్గే స్కోప్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ ఈ రేంజ్లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం కాల్స్ అండ్ పుట్స్ సెల్ చేసుకొని ఉంటే కూడా ఈ షార్ట్ స్ట్రాంగిల్లో మీకు ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. మేబీ 0.5% కావచ్చు, 1% కావచ్చు, బేస్డ్ ఆన్ డిప్లాయిడ్ క్యాపిటల్ అండ్ ఏ స్ట్రైక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి ఆ యొక్క పర్సంటేజ్ రిటర్న్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ అగైన్ ఏంటంటే ఈ యొక్క షార్ట్ స్ట్రాంగిల్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లర్స్కి మార్కెట్ రేంజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ సెల్లింగ్ చేయడం ద్వారా థీటాడికి వల్ల బెనిఫిట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బట్ ఎప్పుడైతే ఆప్షన్ బయింగ్ కోసం చేయాలి అనుకున్నప్పుడు అంటే ఇంపార్టెంట్ లెవెల్స్ని వాచ్ చేయాలి అండ్ మొమెంటాన్ని పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో మనకి మొమెంటం అయితే ఈ క్యాండిల్లో కనిపిస్తుంది. వెరీ గుడ్ మొమెంటం. రిస్క్ చేయాలి మనం లాంగ్ సైడ్ కాల్ ఆప్షన్ బై చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క క్యాండిల్ని మనం ఏంటంటే ఎంట్రీగా తీసుకోవచ్చు. ఈ యొక్క లో అయితే మనం ఏదైతే ఉందో అది ఎస్ఎల్గా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్, మనకి బిఫోర్ ద బ్రేక్అవుట్ ఏదైనా క్లూ దొరుకుతుందా మనకి ఎటు సైడ్ మార్కెట్ సెంటిమెంట్ అనేది ఉంది అనేది. దానికోసం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ యొక్క డిఎంఐ డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇది అటు సైడ్ వెళ్తుందా లేదా అనేది ముందే హింట్ ఇస్తుంది. ఇక్కడ చూడండి ఏడిఎక్స్ ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో ఉందనుకోండి, ఐ మీన్ డిఎంఐ, దాని మీనింగ్ ఏంటంటే బయర్స్ అప్పర్ హ్యాండ్లో ఉండాలి. అఫ్కోర్స్ ఇది ఏంటంటే అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, బట్ ఏంటంటే మనకు ఒక రిఫరెన్స్ కోసం అంతే. ఓకే, అండ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం మనం వీక్లీ బ్రేక్అవుట్ ఎలా ట్రేడ్ చేయాలి. ఆ వీడియోలో కూడా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ యొక్క ప్రాముఖ్యత గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, మనకి 11:30 10:30కి 11కి మధ్యలో ఒకసారి 40 లెవెల్ని టచ్ చేసింది. దాని తర్వాత అబవ్ 55 అనేది ట్రేడ్ చేయడానికి ట్రై చేసింది ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడైతే హయ్యర్ లెవెల్స్ దగ్గర స్పెండ్ చేస్తుందో ఆర్ఎస్ఐ అనేది, ఆ మార్కెట్ని మనం అటు సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ ఈ యొక్క ఆర్ఎస్ఐ అనేది లోవర్ లెవెల్స్ దగ్గర స్పెండ్ చేస్తుంది అనుకుంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనకి కిందకి షార్ప్గా వెళ్ళిపోవడానికి. బట్ ఇదేంటంటే అబవ్ 45 లెవెల్స్ 50 లెవెల్స్ అనేది స్పెండ్ చేస్తూ ఉంది. అండ్ అగైన్ ఏంటంటే ముందే హింట్ ఇచ్చింది అబవ్ 55 లెవెల్ అనేది క్రాస్ ఓవర్ జరిగింది. సో ఇట్స్ జస్ట్ రిఫరెన్స్ పర్పస్ ఫ్రెండ్స్. అండ్ మోస్ట్ 4 ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మ్యాక్డీ. ఈ మ్యాక్డీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్.
సో మ్యాక్డీలో ఒకనొక టైంలో ఇనిషియల్గా పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కూడా మొమెంటం తగ్గిపోతూ వచ్చి మళ్ళీ పాజిటివ్ మొమెంటం స్టార్ట్ అయ్యి అబౌవ్ జీరో లైన్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ముందే బ్రేక్అవుట్ జరగకముందే ముందు ఏంటంటే అబౌవ్ జీరో లైన్ అండ్ హిస్టోగ్రామ్ కూడా ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, దీన్ని ఎలా మనం రీడ్ చేయాలని చెప్పేసి పాత వీడియోల్లో. సో ఈ హిస్టోగ్రామ్ కూడా గ్రీన్ అనేది ఫార్మేషన్ జరుగుతుందంటే స్ట్రాంగ్ బయింగ్ అనేది జరుగుతుంది, అటు సైడ్ ఉండడానికి మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ జస్ట్ ఏంటంటే మనకు ఒక హెల్ప్ చేస్తాయి, బట్ అగైన్ ఏంటంటే ప్రైస్ యాక్షన్తో పాటు అవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి. బట్ జస్ట్ ఒక రిఫరెన్స్ అనమాట. అంటే మనం ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాం, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే R1 అనేది క్లోజింగ్ అయితే సక్సెస్ఫుల్గా, దెన్ ఏంటంటే విల్ గో ఫర్ రిఫరెన్స్ లైక్ డిఎంఐ కావచ్చు, ఆర్ఎస్ఐ కావచ్చు, మ్యాక్డీ కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక క్లూ అనేది ఇస్తూ ఉంటాయి. ఎప్పుడైతే R1 బ్రేక్అవుట్ అయిందో R2కి వెళ్ళింది ఫ్రెండ్స్, ఇమ్మీడియట్గా ఏంటంటే బేర్ మార్కెట్లో పుల్ బ్యాక్ కాబట్టి ఇమ్మీడియట్గా సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇండెసిషన్ ఫాలో అప్ క్యాండిల్, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది మళ్ళీ R1 దాకా రావడం జరిగింది. R1 దగ్గర ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా ఒక ఎక్కడైతే స్ట్రాంగ్ మూవ్ స్టార్ట్ అయిందో అదే లెవెల్ని మనకు సపోర్ట్ తీసుకుంది. లాట్స్ ఆఫ్ నాయిస్ అగైన్ స్లోగా పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేసింది. అంత స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ యాక్టివిటీ అయితే ఏం కనిపించలేదు ఫ్రెండ్స్, అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఈరోజు. అండ్ 15 మినిట్స్లో అయితే మనకి ఒక రకంగా ఈ లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రైస్ యాక్టివిటీ అయితే కనిపించింది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్. రిఫరెన్స్ పర్పస్ మనం మ్యాక్డీ అండ్ డిఎంఐ అనేది హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ ఆర్ఎస్ఐ లెవెల్స్ కూడా మనకి ఏంటంటే ఒక ఓవర్ వ్యూ అనేది చెప్తాయి అనమాట. దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.